Okay, in this video, I am going to explain about what is the meaning of a grammar and what are the different types of grammars. So, grammars that can be divided into four categories. One is left linear grammar, right linear grammar, recursive and non-recursive grammar. And second concept, what is the purpose of Chomsky hierarchy? So, previous introduction class, we already discussed about different types of formal languages. Each and every language, we have a grammar and automata and type also. So we are going to discuss about Chomsky hierarchy, and then given a grammar, how you are going to convert it into language, and given a language, how you are going to convert it into grammar. So ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ 4 కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ దట్ ఫస్ట్ వన్, how you are going to define the term grammar. Grammar is nothing but we have a finite set of rules is used to generate a set of strings. అంటే నీ దగ్గర కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ కూడా ఫైనైట్లోనే ఉన్నాయి. ఈ రూల్స్ అన్నిటిని బేస్ చేసుకొని నువ్వు కొన్ని సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ని కానీ జనరేట్ చేస్తే దాన్నే మనం గ్రామర్ అంటాం. గ్రామర్ మీన్స్ ఏ ఫైనైట్ set of rules is used to generate set of strings is nothing but a grammar. Or else we are going to define some other way, or it is a mathematical way లో మనం ఒక గ్రామర్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ గ్రామర్ క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ టు V, T, P and S. It is a combination of these 4 tuples. We can call that one as a grammar. So 4 tuples లో ఇక్కడ V అంటే ఏంటి? V is nothing but a variable. V అంటే మనం వేరియబుల్ అంటాం, ఆర్ ఎల్స్ నాన్ టెర్మినల్ అని కూడా అంటాం. నాన్ టెర్మినల్. V is nothing but a variable or నాన్ టెర్మినల్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే క్యాపిటల్ ఏ కానీ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఆర్ క్యాపిటల్ ఎస్. క్యాపిటల్ లెటర్స్లో రిప్రజెంట్ చేసే వాటి అన్నిటినీ కూడా మనం నాన్ టెర్మినల్స్ అనొచ్చు, లేదా వేరియబుల్స్ అనొచ్చు. వేరియబుల్స్ కానీ నాన్ టెర్మినల్స్ కానీ. అలానే టీ ఈజ్ నథింగ్ బట్ ఏ టెర్మినల్. టెర్మినల్ అంటే ఒకటి కాదండి, సెట్ ఆఫ్ టెర్మినల్స్. ఇక్కడ కూడా వి అంటే సెట్ ఆఫ్ నాన్ టెర్మినల్స్ ఉండొచ్చు. ఒక్క టెర్మినలే ఉండాలని రూల్ ఏం లేదు, అలా ఒకటి నాన్ టెర్మినలే ఉండాలని రూల్ ఏం లేదు. టెర్మినల్స్ ఎన్నైనా ఉండొచ్చు, నాన్ టెర్మినల్స్ ఎన్నైనా ఉండొచ్చు. సో టీ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ టెర్మినల్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్, ఎయిదర్ స్మాల్ ఏ ఆర్ స్మాల్ బి, స్మాల్ సి ఆర్ 0 ఆర్ 1 ఆర్ 2. సో నెంబర్స్ కానీ, అంటే మన ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఇప్పుడు వరకు చూసాం. అంటే ఒక పర్టికులర్ ప్రాబ్లం ఇచ్చి ఓవర్ అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ సిగ్మా ఈక్వల్ టు అని అంటాడు. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అన్నిటినీ కూడా మనం టెర్మినల్స్ అంటాం. క్యాపిటల్ లెటర్స్లో ఉండే వాటి అన్నిటినీ కూడా మనం నాన్ టెర్మినల్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్షన్. ప్రొడక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఎల్హెచ్ఎస్ డిటర్మైన్స్ ఆర్హెచ్ఎస్. ఈ విధంగా ఉండేదాన్ని ప్రొడక్షన్ అంటాం. అంటే ఫర్ సపోజ్ ఎల్హెచ్ఎస్ సైడ్ నేను ఎలా రాస్తున్నానంటే క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ 0 1 క్యాపిటల్ ఏ. అంటే ఇది ఒక ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్లో ఇది నాన్ టెర్మినల్ డిటర్మైన్స్ అన్నాను, అంటే ఇది ఎల్హెచ్ఎస్ సైడ్ నాన్ టెర్మినల్ ఉంది, యారో మార్క్ ఉంది, తర్వాత ఇది టెర్మినల్ 0 1. సో గ్రామర్ అంటే ఎప్పుడు కూడా ఒక గ్రామర్లో మనకి ఇలా ప్రొడక్షన్స్ ఉంటాయి. సో ఒక ప్రొడక్షనే కదా, అలా ఎన్నైనా ప్రొడక్షన్స్ రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏ డిటర్మైన్స్ బి ఆర్ సి ఏ ఆర్ సి క్యాపిటల్ బి ఇలా రాశాను. దీని మీనింగ్ ఏంటంటే క్యాపిటల్ ఏ నుంచి బి అనేది ఒక ప్రొడక్షను, క్యాపిటల్ ఏ నుంచి సిఏ అనేది ఒక ప్రొడక్షను, క్యాపిటల్ ఏ నుంచి సిబి అనేది ఒక ప్రొడక్షన్. అంటే నీకు క్యాపిటల్ ఏ నుంచే నీకు 3 వస్తున్నాయి కాబట్టి నువ్వు 3 ప్రొడక్షన్స్ రాయకుండా ఇలా స్లాష్ కూడా పెట్టుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ డిటర్మైన్స్ బి, మళ్ళీ ఏ డిటర్మైన్స్ సిఏ, ఏ డిటర్మైన్స్ సిబి. సో ఇలా ఉండే వాటి అన్నిటినీ కూడా మనం ప్రొడక్షన్ అంటాం. ప్రొడక్షన్స్ అంటే ఏం లేదండి, ఈ యారో మార్క్కి మనకి లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ కొన్ని టెర్మినల్స్ నాన్ టెర్మినల్స్ ఉంటాయి,
రైట్ సైడ్ ఇది ఆర్హెచ్ఎస్ అంటాం, దీని సైడ్ కూడా టెర్మినల్స్ నాన్ టెర్మినల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టార్ట్ సింబల్. మన గ్రామర్లో స్టార్టింగ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్లో జనరల్గా ఇక్కడ మనం ఏ కాకుండా ఎస్ అని యూస్ చేస్తూ ఉంటాం, క్యాపిటల్ ఎస్ అని. సో అదే యూస్ చేయాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ స్టార్టింగ్ ప్రొడక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టార్ట్ సింబల్ అంటాం. సో ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ 4 tuples ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రామర్. సో గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 tuples, that is VTPS. V is nothing but a set of variables or set of non-terminals. It is denoted by capital letters. And T is nothing but a set of terminals denoted by small letters A, B, C or 0, 1. And P is nothing but a set of productions. Production is look like a LHS determines RHS. So LHS side it is a combination of variables and non-terminals. And RHS side also it is a combination of variables and terminals. ఇలా నువ్వు ఎన్నైనా ప్రొడక్షన్స్ యూస్ చేసుకోవచ్చు. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టార్ట్ సింబల్. సో స్టార్ట్ సింబల్ కూడా మనకి స్టార్టింగ్ ప్రొడక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని మనం స్టార్ట్ సింబల్ అంటాం. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఎంటైర్ గ్రామర్లో, అంటే గ్రామర్లో మనకి ప్రొడక్షన్స్ ఉంటాయి, ప్రతి ప్రొడక్షన్లో టెర్మినల్స్ నాన్ టెర్మినల్సే ఉంటాయి. అలానే స్టార్ట్ సింబల్ ఉంటుంది. స్టార్ట్ సింబల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక గ్రామర్లో ఒకే ఒక స్టార్ట్ సింబల్ ఉంటుంది. ఎంటైర్ గ్రామర్లో ఒకటి కంటే ఎక్కువ స్టార్ట్ సింబల్స్ ఉండవు. మనం ఫైనైట్ ఆటోమేటాలో డ్రా చేసేటప్పుడు దానికి ఇనీషియల్ స్టేట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక ఇనీషియల్ స్టేట్ ఉంటుంది, ఫైనల్ స్టేట్స్ ఎన్నైనా ఉండొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఒక గ్రామర్లో స్టార్ట్ సింబల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది. జనరల్గా స్టార్ట్ సింబల్ క్యాపిటల్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. సో నువ్వు ఆ ఎస్ఏ రాయాలని రూల్ ఏం లేదు. స్టార్టింగ్ ప్రొడక్షన్లో దేని ద్వారా అయితే నీకు అన్ని డిటర్మైన్ అవుతున్నాయో అది స్టార్ట్ సింబల్, దాన్ని మనం స్టార్ట్ సింబల్ అంటాం. నీకు ప్రాబ్లమ్స్లో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. S determines 0 capital A or 0 capital B. Capital B determines 1 1. Capital A determines 1 0. ఇది మొత్తాన్ని ఒక గ్రామర్ అంటాం. అంటే గ్రామర్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్రొడక్షన్. ఇక్కడ కూడా 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. S determines 0A, S determines 0B. అలానే B determines 1 1, ఇది ఒక ప్రొడక్షన్. A determines 1 0, ఇది ఒక ప్రొడక్షన్. అంటే మొత్తం ఇక్కడ 4 ప్రొడక్షన్స్ ఇచ్చాను. ఈ 4 ప్రొడక్షన్స్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ ఎల్హెచ్ఎస్ సైడ్ కానీ ఆర్హెచ్ఎస్ సైడ్ చూస్తే ఈ 2 ఉంటాయి గ్రామర్లో. అంటే వేరియబుల్స్ ఉంటాయి, అంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, లేదా టెర్మినల్ స్మాల్ లెటర్స్ కానీ 0 1 2 కానీ ఉంటాయి. ఆ కాంబినేషన్, ఈ 2 కాంబినేషన్తోనే ప్రొడక్షన్స్ ఫామ్ చేస్తాం. ప్లస్ ఈ ఎంటైర్ గ్రామర్లో స్టార్టింగ్ ఉండే నాన్ టెర్మినల్ స్టార్టింగ్ ప్రొడక్షన్లో ఉండే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని ఏమంటాం, స్టార్ట్ సింబల్ అంటాం. అలాంటి స్టార్ట్ సింబల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది. ఒక గ్రామర్లో ఒకే ఒక స్టార్ట్ సింబల్ ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ ఉండవు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రామర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రామర్స్. సో గ్రామర్స్లో మనకి టోటల్గా 4 టైప్స్ ఉంటాయి అన్నాను. వన్ ఈజ్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్, సెకండ్ వన్ రైట్ లీనియర్ గ్రామర్, రికర్సివ్ అండ్ నాన్ రికర్సివ్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటే ఏ గ్రామర్ క్యాపిటల్ జీ అంటే మన గ్రామర్ క్యాపిటల్ జీతోనే ఇక డినోట్ చేసేది గ్రామర్ అంటే. A grammar capital G is said to be left linear grammar if all the productions of the form capital A determines capital B alpha or beta. ఆ ఫార్మాట్లో కానీ ఉంటే దాన్ని మనం లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటాం. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ గ్రామర్ capital G is said to be left linear grammar if all the productions of the form of the form capital A determines capital B alpha or beta. ఈ ఫార్మాట్లోనే ఉండాలి. దీంట్లో ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు టెర్మినల్ స్టార్. ఈ మీనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ లీనియర్ అన్నాను. లెఫ్ట్ లీనియర్ అంటే ఒక ప్రొడక్షన్లో ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్.
LHS సైడ్ ఒకే ఒక్క నాన్ టెర్మినల్ ఉండాలి, దాని పేరు ఏదైనా పెట్టుకొని ఇష్టం. RHS సైడ్కి వచ్చేసరికి ఒకటి క్యాపిటల్ బి ఆల్ఫా ఉండాలి. క్యాపిటల్ బి అంటే ఏంటి? నాన్ టెర్మినల్, అంటే ఒక సింగిల్ నాన్ టెర్మినల్ ఉండాలి, అది కూడా స్టార్టింగ్లో ఉండాలి. RHS సైడ్ స్టార్టింగ్లో నీకు ఏదో ఒక న్యూ నాన్ టెర్మినల్ ఉండాలి. ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంటే ఇక్కడ క్యాపిటల్ బి, లేదా ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఏదో ఒక న్యూ నాన్ టెర్మినల్ ఉండాలి, అది కూడా ఒకటే ఉండాలి. ఫాలోడ్ బై ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏం చెప్పాను? టెర్మినల్ స్టార్. టెర్మినల్స్ అంటే ఏంటివి? స్మాల్ లెటర్స్, ఎదర్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, ఆర్ 0 ఆర్ 1. టెర్మినల్ స్టార్ అన్నాను అంటే ఎప్సిలాన్ కూడా రావచ్చు. అంటే ఈ ఆల్ఫా ప్లేస్లో నేను అసలు ఏమీ తీసుకోకపోవచ్చు, లేదా ఆల్ఫా ప్లేస్లో ఒక ఏ తీసుకోవచ్చు, లేదా ఆల్ఫా ప్లేస్లో ఒక బి తీసుకోవచ్చు, లేదా ఆల్ఫా ప్లేస్లో 1 0 తీసుకోవచ్చు, లేదా ఆల్ఫా ప్లేస్లో ఏబి 0 తీసుకోవచ్చు. అంటే కాంబినేషన్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఇస్తారో ఆ కాంబినేషన్స్ అన్నీ తీసుకోవచ్చు. బీటా కూడా అంతే టెర్మినల్ స్టారే. అంటే బీటా అంటే ఏమవుతుంది? మనకి అన్ని కాంబినేషన్స్ మొత్తం తీసుకోవచ్చు బీటా అంటే. సో ఇప్పుడు దీన్ని బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ క్యాపిటల్ ఎస్ డిటర్మైన్స్ క్యాపిటల్ ఏ 01 ఆర్ 11. ఇది లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అయిద్దా? ఆబ్వియస్గా లెఫ్ట్ లీనియర్ అంటే ఏంటి? LHS సైడ్ ఒకే ఒక నాన్ టెర్మినల్ ఉండాలి, ఉంది. RHS సైడ్కి వచ్చేసరికి కంపల్సరిగా స్టార్టింగ్లోనే న్యూ నాన్ టెర్మినల్ ఉండాలి, ఉంది. ఫాలోడ్ బై ఆల్ఫా. ఆల్ఫా అంటే టెర్మినల్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఒక టెర్మినలే ఉండాలి ఏం లేదు, ఎన్నైనా టెర్మినల్స్ ఉండొచ్చు. అసలు టెర్మినల్ రాకపోయినా పర్వాలేదు, అంటే ఎప్సిలాన్ కూడా తీసుకోవచ్చు. ఎస్ డిటర్మైన్స్ బీటా. బీటా అనేది కూడా టెర్మినల్సే. కంప్లీట్గా ఉంటే అన్ని టెర్మినల్స్ ఉండాలి, లేదా నాన్ టెర్మినల్ ఫాలోడ్ బై టెర్మినల్ ఉండాలి, అది కూడా ఒకే ఒక నాన్ టెర్మినల్ ఫాలోడ్ బై టెర్మినల్స్. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ 1 0 క్యాపిటల్ ఏ 1 ఆర్ 1 0. ఇది లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అయిద్దా? అవ్వదు. ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS సైడ్ నీకు ఒకే సింగిల్ నాన్ టెర్మినల్ ఉండాలి. RHS సైడ్కి వచ్చేసరికి స్టార్టింగ్లో నాన్ టెర్మినల్ ఉండాలి, కానీ లేదు. అంటే ఇది రైట్ లీనియర్ గ్రామర్ అవ్వదు. కానీ ఇది మాత్రం లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అవ్వదు, ఇది మాత్రం లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎస్ డిటర్మైన్స్ క్యాపిటల్ ఏ ఆర్ 1 0. ఇది లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అయిద్దా? ఎస్. LHS సైడ్ సింగిల్ నాన్ టెర్మినల్ ఉంది, RHS సైడ్ స్టార్టింగ్లో సింగిల్ నాన్ టెర్మినల్ ఉంది, ఫాలోడ్ బై ఆల్ఫా. ఆల్ఫా అనేది ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు కదా. ఆల్ఫా అంటే ఏం చెప్పాను? ఆల్ఫా అయినా బీటా అయినా టెర్మినల్ స్టార్ అన్నాను, అంటే టెర్మినల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే నేను ఇక్కడ ఎప్సిలాన్ తీసుకుంటాను. ఆర్ బీటా, కంప్లీట్ బీటా అంటే కంప్లీట్గా అన్ని టెర్మినల్సే ఉండాలి. సో మొత్తం అన్ని టెర్మినల్సే ఉండాలి, ఎన్నైనా ఉండొచ్చు. సో అంటే ఆబ్వియస్గా ఇది ఏమవుతుంది? అప్పుడు లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అవుతుంది. సో లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటే ఏ గ్రామర్ G is said to be left linear if all the productions of the form A determines B alpha or beta. A B ఏమో నాన్ టెర్మినల్స్, అది కూడా సింగిల్ ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ నాన్ టెర్మినల్స్ ఉండకూడదు. ఈ B అనేది మాత్రం స్టార్టింగ్లోనే ఉండాలి, ఫాలోడ్ బై ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా బీటాలు మాత్రం టెర్మినల్స్ అయి ఉండాలి, ఆ టెర్మినల్స్ ఎన్నైనా ఉండొచ్చు. అదే రైట్ లీనియర్ గ్రామర్ అనుకోండి, ఈ రెండు జస్ట్ ఇంటర్చేంజ్ చేయటం అంతే. రైట్ లీనియర్ అంటే ఈ నాన్ టెర్మినల్ అనేది రైట్ సైడ్ రావాలి, అంటే ఆల్ఫా బి అవ్వాలంతే. అంటే రైట్ సైడ్ బి నాన్ టెర్మినల్ ఉండాలి, స్టార్టింగ్లో మాత్రం టెర్మినల్స్ ఉండాలి, అంటే టెర్మినల్స్ ఫాలోడ్ బై ఎగ్జాక్ట్లీ సింగిల్ నాన్ టెర్మినల్. సో ఏ గ్రామర్ G is said to be right linear grammar if all the productions of the form capital A determines alpha, capital B or beta. ఈ ఫార్మాట్లో ఉండాలి. ఇంతకుముందు ఏమో బి ఆల్ఫా, ఇది రైట్ సైడ్ ఉందనుకోండి, నాన్ టెర్మినల్ RHS సైడ్ రైట్ సైడ్ మెయింటైన్ చేస్తే రైట్ లీనియర్.
ఆర్హెచ్ఎస్ సైడ్ స్టార్టింగ్లో నాన్ టెర్మినల్ లెఫ్ట్ సైడ్ మెయింటైన్ చేస్తే దాన్ని లెఫ్ట్ లీనియర్ అంటాం. సో ఏ డిటర్మైన్స్ ఆల్ఫా బి ఆర్ బీటా. సో ఏ బీలేమో నాన్ టెర్మినల్స్ ఆర్ వేరియబుల్స్, ఆల్ఫా బీటా అనేవి ఏంటివి టెర్మినల్స్. ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు టెర్మినల్ స్టార్. సో దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ ఎస్ డిటర్మైన్స్ 1 0 క్యాపిటల్ ఏ ఆర్ 1 0. ఇది రైట్ లీనియర్ గ్రామర్ అయిద్దా? సో రైట్ లీనియర్ అంటే నీకు ఎల్హెచ్ఎస్ సైడ్ ఒక సింగిల్ నాన్ టెర్మినల్ ఉండాలి. డిటర్మైన్స్ ఆర్హెచ్ఎస్ సైడ్ స్టార్టింగ్లో ఎన్నైనా టెర్మినల్స్ ఉండొచ్చు, ఫాలోడ్ బై సింగిల్ టెర్మినల్ ఉండాలి. ఉందా? ఉంది. ఆర్ ఎన్నైనా టెర్మినల్స్ ఉండొచ్చు. టెర్మినల్స్ కంప్లీట్గా ఉండొచ్చు అసలు నాన్ టెర్మినల్ లేకుండా. ఒకవేళ నాన్ టెర్మినల్ ఉంటే మాత్రం ఒకటే ఉండాలి, అది కూడా రైట్ సైడే ఉండాలి. ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటాం? రైట్ లీనియర్ గ్రామర్ అంటాం. సో ఈ ఫార్మాట్లో ఉంటేమో లెఫ్ట్ లీనియర్, ఈ ఫార్మాట్లో ఉంటేమో రైట్ లీనియర్. ఇవి ఎందుకు అనే దాని గురించి నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రికర్సివ్ గ్రామర్. రికర్సివ్ గ్రామర్ అంటే మీ దగ్గర ప్రొడక్షన్స్ ఉన్నాయి, సపోజ్ ఒక 5-6 ప్రొడక్షన్స్ ఇచ్చారు, లేదా ఒక సింగిల్ ప్రొడక్షన్ అయినా ఇవ్వచ్చు. ఆ ప్రొడక్షన్స్లో అట్లీస్ట్ ఒక్క ప్రొడక్షన్ కన్నా కానీ, ఏ ప్రొడక్షన్కైనా ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక్క ప్రొడక్షన్ కన్నా ఎల్హెచ్ఎస్లో ఉండే నాన్ టెర్మినల్, అదే నాన్ టెర్మినల్ కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఉంటే దాన్నే మనం రికర్సివ్ గ్రామర్ అంటాం. ఏ గ్రామర్ G is said to be recursive grammar if at least one of the production having the same non-terminal present in the both LHS side and RHS side. We can call that one as a recursive grammar. A grammar capital G is said to be recursive grammar if at least one of the production, at least అంటున్నాను అంటే ఒక్క ప్రొడక్షన్కైనా అట్లీస్ట్ one of the production having same non-terminal, same వేరియబుల్ ఆర్ నాన్ టెర్మినల్. నాన్ టెర్మినల్ అన్న వేరియబుల్ ఒకటే కదా, సేమ్ వేరియబుల్ ప్రజెంట్ ఇన్ బోత్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్, then we can call that one as a recursive grammar. For suppose ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సపోజ్ ఎస్ డిటర్మైన్స్ 0 1 క్యాపిటల్ ఏ ఆర్ 1 1, క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ 1 0 క్యాపిటల్ ఏ ఆర్ క్యాపిటల్ బి, క్యాపిటల్ బి డిటర్మైన్స్ 1 1. ఈ పర్టికులర్ గ్రామర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రామర్లో మొత్తం ఎన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి? ఈ గ్రామర్లో మొత్తం 5 ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ డిటర్మైన్స్ 0 1 ఏ, ఎస్ డిటర్మైన్స్ 1 1, ఏ డిటర్మైన్స్ 1 0 ఏ డిటర్మైన్స్ బి, బి డిటర్మైన్స్ 1 1. దీంట్లో ఈ 5 ప్రొడక్షన్స్లో అట్లీస్ట్ ఒక్క ప్రొడక్షన్ అన్నా కానీ ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే నాన్ టెర్మినల్ ఉందో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అదే నాన్ టెర్మినల్ ఉండాలి. ఇక్కడ ఎస్ ఉంటే ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఎస్ ఉందా? లేదు అంటే ఇది రికర్సివ్ కాదు. అంటే ఈ ప్రొడక్షన్ వరకే. ఎస్ డిటర్మైన్స్ 1 1, అసలు ఇక్కడ నాన్ టెర్మినలే లేదు. ఏ డిటర్మైన్స్ 1 0 ఏ, సో ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏ ఉందా లేదా? ఆర్హెచ్ఎస్ సైడ్ అది ఎక్కడైనా ఉండొచ్చు, స్టార్టింగ్లో ఉండాలా, మిడిల్లో ఉండాలా, అది ఒక్కటే ఉండాలని ఏం లేదండి. నీకు లెఫ్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ క్యాపిటల్ ఏ ఒక నాన్ టెర్మినల్ ఉంటే అదే నాన్ టెర్మినల్లో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఉండాలి. ఉందా? ఉంది. అంటే అట్లీస్ట్ ఒక్క ప్రొడక్షన్ కన్నా ఉందా 5లో ఒక్క ప్రొడక్షన్ కన్నా ఆ ఫార్మాట్ ఉందా? నేను చెప్పిన కాన్సెప్ట్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్ సేమ్ నాన్ టెర్మినల్ ఉందా? ఉంది కాబట్టి ఇది రికర్సివ్ గ్రామర్ అయితే ఒక్క ప్రొడక్షన్ ఉన్నా చాలు. అదే నాన్ రికర్సివ్ అనుకోండి, అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ సేమ్ నాన్ టెర్మినల్ ఉండకూడదు, కంప్లీట్ ఆపోజిట్. ఏ ప్రొడక్షన్కి ఉండకూడదు. నో ప్రొడక్షన్ హ్యావింగ్ ద సేమ్ నాన్ టెర్మినల్ ప్రజెంట్ ఇన్ బోత్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్.
దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ రికర్సివ్ గ్రామర్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనకి రికర్సివ్ గ్రామర్ కానీ ఇస్తే స్ట్రింగ్స్ ఎన్ని వస్తాయి అంటే ఈ రికర్సివ్ ఇది రికర్సివ్ గ్రామర్, ఎందుకంటే సేమ్ నాన్ టెర్మినల్ ఉంది కాబట్టి. ఒక రికర్సివ్ గ్రామర్ ఇస్తే స్ట్రింగ్స్ ఎన్ని వస్తాయి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. కొన్ని సెట్ ఒక 10, 20, 30, 1 lakh కాదు, వస్తూనే ఉంటాయి ఇన్ఫైనైట్. దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. దేనికి లిమిట్ ఉండదు? రికర్సివ్ గ్రామర్ అయితే ఇట్ విల్ జనరేట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. infinite number of strings. ఎందుకనేది కూడా రీజన్ చెప్తాను. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ డిటర్మైన్స్ 0s or 11 అన్నాను. ఎస్ అనేది స్టార్ట్ సింబల్. ఎస్ నుంచి ఎన్ని ప్రొడక్షన్స్ ఇచ్చాను? 2 ప్రొడక్షన్స్ ఇచ్చాను. ఒకటి 0s, ఇంకోటి 11. స్ట్రింగ్స్ అంటే అసలు ఏమొస్తాయి? ఒక లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఓన్లీ 0s 1sగా ఉంది, అవే రావాలి. నాన్ టెర్మినల్స్ రాకూడదు, అంటే వేరియబుల్స్ రాకూడదు, ఓన్లీ టెర్మినల్సే రావాలి స్ట్రింగ్లో. అంటే ఇప్పుడు మనకి ఎస్ నుంచి 11 ఒకటి ఉంది కాబట్టి అంటే లాంగ్వేజ్లో 11 ఒకటి వస్తుంది. అలానే ఇంకో ప్రొడక్షన్ ఏముంది? ఎస్ డిటర్మైన్ 0s ఉంది కాబట్టి ఎస్ డిటర్మైన్ 0s అన్నాను. ఈ ఎస్ ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే ఎస్కి 2 ఉన్నాయి ఆన్సర్స్. ఒకటి ఎస్కి 0s, ఒకటి ఎస్కి 11. ఫస్ట్ నేను ఎస్కి 11 తీసుకుంటాను. అప్పుడు నా లాంగ్వేజ్లో అది 11 అనేది స్ట్రింగ్ కాబట్టి డైరెక్ట్గా రాసేసాను. ఇంకోటి ఏముంది? ఎస్ నుంచి 0s ఉంది. 0sలో ఎస్ అంటే మళ్ళీ ఏమి రాయొచ్చు? 11 అని కూడా రాసుకోవచ్చుగా. అంటే ఏమైంది? 011ఏనా? అంటే ఇంకో స్ట్రింగ్ 011 వస్తుంది. లేదా ఎస్ నుంచి 0s అన్నాను, మళ్ళీ ఎస్ అంటే నేను 0s అనే రాస్తా. అప్పుడు 0s 0s, ఎస్ ప్లేస్లో 0s. ఈ ఎస్ ప్లేస్లో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను 11 అని. అప్పుడు ఏమైంది? 0011. 0011. మళ్ళీ నువ్వు ఇంకా ఎక్స్పాండ్ చేసావనుకో అప్పుడు ఏమైంది? 3 0లు 11 వస్తుంది. అంటే నువ్వు ఈ 0s ఎస్ ప్లేస్లో మళ్ళీ 0s, మళ్ళీ ఎస్ ప్లేస్లో 0s, ఎస్ ప్లేస్లో 0s అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటావు. నువ్వు స్టాప్ చేయాలనుకున్నావు అనుకో అప్పుడు ఎస్ ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేస్తావు. అప్పుడు దీన్ని బట్టి ఎన్ని స్ట్రింగ్స్ వస్తాయి? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. ఈ 0s మళ్ళీ ఎస్ అంటే 0s, ఎస్ అంటే 0s అలా ఎన్నైనా తీసుకుంటే జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సేమ్ నాన్ టెర్మినల్ ఇట్ సైడ్ ప్రజెంట్ అయింది కాబట్టి నీకు స్ట్రింగ్స్ ఎన్ని వస్తున్నాయి? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తున్నాయి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుండాలి. రికర్సివ్ అంటే మనకు తెలియాల్సింది ఒకటే మైండ్లో. ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏ ప్రొడక్షన్ తీసుకున్నా అట్లీస్ట్ ఒక ప్రొడక్షన్ కన్నా కానీ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండే నాన్ టెర్మినల్ ఆర్హెచ్ఎస్ సైడ్ కానీ ఉంటే దాన్ని మనం రికర్సివ్ గ్రామర్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ నాన్ రికర్సివ్ గ్రామర్. నాన్ రికర్సివ్ అంటే ఏం చెప్పాను? ఏ ప్రొడక్షన్కి కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ సేమ్ నాన్ టెర్మినల్ ఉండకూడదు. అంటే దీనికి ఆపోజిట్. సో ఏ గ్రామర్ capital G is said to be non-recursive grammar if no production ఏ ప్రొడక్షన్కి కూడా no production having same symbol present in both LHS and RHS. We can call that one as a non-recursive grammar. For suppose S determines 10 capital A or 11, capital A determines 10 అని ఇలా ఇచ్చాను. దీంట్లో మొత్తం ఎన్ని ప్రొడక్షన్స్ ఉన్నట్టు? టోటల్గా 3. ఎస్ డిటర్మైన్స్ 10A, ఎస్ డిటర్మైన్స్ 11, ఏ డిటర్మైన్స్ 10. దీంట్లో ఫస్ట్ ప్రొడక్షన్లో ఇక్కడ నాన్ టెర్మినల్ ఉంది, ఇక్కడ నాన్ టెర్మినల్ ఉంది, కానీ రెండు సేమా? కాదు, డిఫరెంట్ కాబట్టి నాది రికర్సివ్ కాదు.
ఎస్ డిటర్మైన్స్ 1 1 అసలు లేదు, ఇక్కడ నాన్ టెర్మినల్ ఇటు సైడ్ లేదు. ఏ డిటర్మైన్స్ 1 0 ఇటు సైడ్ నాన్ టెర్మినల్ లేదు. సో ఏ ప్రొడక్షన్ చూసినా ఆ ప్రొడక్షన్లో ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే నాన్ టెర్మినల్ ఉందో ఆర్హెచ్ఎస్ సైడ్ అదే నాన్ టెర్మినల్ లేదు కాబట్టి ఏ ప్రొడక్షన్లోనూ ఉండకూడదు. అలా లేదు కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఈ గ్రామర్ ఏమైంది, నాన్ రికర్సివ్ గ్రామర్ అయింది. ఎప్పుడైతే ఒక గ్రామర్ నాన్ రికర్సివ్ గ్రామర్ అయిందో దీనికి స్ట్రింగ్స్ అనేవి ఫైనట్టే వస్తాయి, ఎన్ని పడితే అన్ని వస్తూనే ఉండవు, ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఎలా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ మూడు ప్రొడక్షన్స్లో స్టార్టింగ్ సింబల్ ఏది, ఎస్. ఎస్ అనేది స్టార్ట్ సింబల్. ఈ ఎస్ నుంచి ఓకే మనకి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి చెప్పండి. ఎస్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి 10A ఆర్ 11. డైరెక్ట్గా ఎస్ నుంచి 11 వస్తుంది స్ట్రింగ్, ఓకే 11 వస్తుంది స్ట్రింగ్. లేదా ఇంకోటి ఏం రాయొచ్చు, ఎస్ నుంచి 10A, ఎస్ నుంచి 10A. మళ్ళీ ఏ అంటే ఏమొస్తుంది, ఏ అంటే 10 ఏనా, అప్పుడు ఏమొస్తుంది 10 ఫాలోడ్ బై ఏ అంటే మళ్ళీ 10 అంటే 10 10 ఇంతే, ఇంతకు మించి నీకు స్ట్రింగ్స్ ఏమి రావు. ఎస్కి 10A, ఏ అంటే 10 ఆ సబ్స్టిట్యూట్ చేసే ఇక్కడ. అంటే ఫైనల్గా ఎస్కి 2 స్ట్రింగ్స్, ఒకటి 11 లేదా 10 ఫాలోడ్ బై ఏ అంటే 10 10 10 ఆర్ 11 అంటే 2 స్ట్రింగ్సే వస్తాయి ఈ ఎంటైర్ గ్రామర్కి. అంటే నాన్ రికర్సివ్ గ్రామర్ అయితేమో స్ట్రింగ్స్ అనేవి ఫైనెట్లోనే వస్తాయి. ఫైనెట్ అంటే ఏంటి, కౌంటింగ్, ఇన్ని అని చెప్పగలవు, ఇన్ని స్ట్రింగ్స్ వస్తాయి అని. అదే ఇన్ఫినిట్ అంటే ఎన్ని వస్తాయని గ్యారంటీ లేదు, ఎన్నైనా వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా గ్రామర్ ఉంటేమో అది నాన్ రికర్సివ్. రికర్సివ్ అయితేమో మనకి ఫైనెట్లో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. అదే నాన్ రికర్సివ్ అయితేమో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చోమ్స్కీ హైరార్కీ. చోమ్స్కీ హైరార్కీలో మనకి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ గ్రామర్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి టైప్ 3. టైప్ 3 అంటాం. దీన్నే మనం ఏమంటామంటే రెగ్యులర్ గ్రామర్ అంటాం. రెగ్యులర్ గ్రామర్, ఆర్జీ అంటే రెగ్యులర్ గ్రామర్. ఈ రెగ్యులర్ గ్రామర్కి యూజ్ చేసే లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్. దీనికి యూజ్ చేసే ఆటోమేటా వచ్చేసి ఫైనైట్ ఆటోమేటా. ఇది ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్లోనే డిస్కస్ చేస్తాం. సో టైప్ 3ని మనం రెగ్యులర్ గ్రామర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2, దీన్ని మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటాం. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దీని తర్వాత వచ్చేది టైప్ 1, దీన్నే మనం కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ 0. టైప్ 0 దీన్నే మనం అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్ అంటాం. యూజీ అంటే అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్. సో మీ మైండ్లో గుర్తుకు రావాల్సింది ఒకటే, రెగ్యులర్ గ్రామరు, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ unrestricted grammar. Unrestricted grammar is also called type 0. Context sensitive grammar is also called type 1. Context free grammar means type 2. Regular grammar means type 3. Plus unrestricted grammar lo use chese language recursive enumerable language. Context sensitive grammar lo use chese language context sensitive language. Context free grammar lo use chesedi context free language. Regular grammar lo use chesedi regular language. అలానే దీంట్లో యూస్ చేసే ఆటోమేటా ట్యూరింగ్ మిషన్స్. దీంట్లో యూస్ చేసేది లీనియర్ బౌండెడ్ ఆటోమేటా. కాంటెక్స్ట్ ఫ్రీలో పీడిఏ పుష్ డౌన్ ఆటోమేటా. రెగ్యులర్ లాంగ్వేజ్లో యూస్ చేసేది ఫైనైట్ ఆటోమేటా. ఈ పాయింట్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఇంట్రడక్షన్ క్లాస్లో. సో ఈ 4 గ్రామర్స్ గురించి తెలియాలి. రెగ్యులర్ గ్రామర్ ఏంటి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఏంటి, కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అప్పుడు దీన్ని బట్టి మనం ఏదన్నా ఒక గ్రామర్ ఇస్తే అది ఏ టైప్ అవుతుంది, రెగ్యులరా, కాంటెక్స్ట్ ఫ్రీయా, కాంటెక్స్ట్ సెన్సిటివా, అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్ ఎలా అని మనం డిఫైన్ చేస్తాం అనేది తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే వీటిలో ఫస్ట్ టైప్ 3 ఉంది. టైప్ 3 తర్వాత టైప్ 2, తర్వాత టైప్ 1, టైప్ 2 ఇలానే ఎందుకు రాశాను అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏదన్నా ఒక గ్రామర్ కానీ రెగ్యులర్ గ్రామర్ అయితే ఆబ్వియస్గా అవన్నీ కూడా కాంటెక్స్ట్ ఫ్రీ అవుతాయి, కాంటెక్స్ట్ సెన్సిటివ్ అవుతాయి, అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్ కూడా అవుతాయి. అంటే రెగ్యులర్ గ్రామర్ సాటిస్ఫై అయితే మిగతా అన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి. అంటే ఇన్నర్ సర్కిల్ సాటిస్ఫై అయిందంటే అవుటర్ సర్కిల్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి. కానీ ఒక గ్రామర్ అనేది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అయింది అనుకోండి, అంటే సెకండ్ సర్కిల్ సాటిస్ఫై అయింది అనుకోండి, అది రెగ్యులర్ గ్రామర్ అవుద్దన్న గ్యారంటీ లేదు. కానీ అవుటర్ సర్కిల్ సాటిస్ఫై అవ్వచ్చు. అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అయితే కాంటెక్స్ట్ సెన్సిటివ్ అయింది,
అన్రెస్ట్రిక్టెడ్ గ్రామర్ కూడా అయింది. కానీ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అయినంత మాత్రం రెగ్యులర్ గ్రామర్ అయిద్దని గ్యారంటీ ఉందా? లేదు. సో రెగ్యులర్ అయితే కాంటెక్స్ట్ ఫ్రీ అయితే కాంటెక్స్ట్ సెన్సిటివ్ అయితే అన్రెస్ట్రిక్టెడ్. అంటే ఇన్నర్ నుంచి అవుటర్కి అన్నీ సాటిస్ఫై అవుతాయి, కానీ అవుటర్ నుంచి ఇన్నర్కి మాత్రం సాటిస్ఫై అవుతుంది అన్న గ్యారంటీ లేదు. సో ఇన్నర్ టు అవుటర్ ఇది సాటిస్ఫై అయింది. అదే అవుటర్ నుంచి ఇన్నర్కి మాత్రం వెళ్తే మాత్రం అది సాటిస్ఫై అవుతుంది. అంటే కొన్ని అవ్వచ్చేమో, బట్ అన్నీ అవుతాయి అన్న గ్యారంటీ లేదు. కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అన్రెస్ట్రిక్టెడ్ గ్రామర్ అయితే అది నీకు కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని ప్రాబ్లమ్స్. బట్ ఇన్నర్ నుంచి అవుటర్కి మాత్రం ఏ ప్రాబ్లం ఇచ్చినా సాటిస్ఫై అవుతుంది. అంటే ఇది అయింది అంటే మిగతా అన్నీ అవుతాయి. సో దీంట్లో మనం తెలియాల్సింది ఏంటంటే 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రామర్ ఏంటి? టైప్ 3 గ్రామర్కి ఇంకో నేమ్ ఏంటి? రెగ్యులర్ గ్రామర్. సో రెగ్యులర్ గ్రామర్ అని మనం దేన్ని అంటాం, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? మీకు ఆల్రెడీ నేను రైట్ లీనియర్ గ్రామరు, లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అని చెప్పాను, గుర్తుందా? ప్రీవియస్ స్లైడ్లో రైట్ లీనియర్, లెఫ్ట్ లీనియర్ అన్నాను. లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటే ఫార్మాట్ ఎలా ఉంటుందని చెప్పాను. ఏ డిటర్మైన్స్ బి ఆల్ఫా, అంటే కొత్తది ఉండాలి, మళ్ళీ ఏ ఉండకూడదు. క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ క్యాపిటల్ బి ఆల్ఫా ఆర్ బీటా, అది లెఫ్ట్ లీనియర్. రైట్ లీనియర్ అంటే క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఆల్ఫా క్యాపిటల్ బి ఆర్ బీటా. అంటే రెగ్యులర్ గ్రామర్ అవ్వాలి అంటే కంప్లీట్గా అయితే రైట్ లీనియర్ గ్రామర్ అన్నా అవ్వాలి, లేదా లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అన్నా అవ్వాలి. ఏదో ఒకటి ఉంటే దాన్ని మనం రెగ్యులర్ గ్రామర్ అంటాం. సో ఏ గ్రామర్ capital G is said to be regular grammar if all the productions of the form contains either రెగ్యులర్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్ ఆర్ రైట్ లీనియర్ గ్రామర్. లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అంటే ఏంటి? ఏ డిటర్మైన్స్ లెఫ్ట్ సైడ్ క్యాపిటల్ బి ఆల్ఫా ఆర్ బీటా ఇదన్నా ఉండాలి. ఆర్ ఎల్స్ ఏ డిటర్మైన్స్ రైట్ లీనియర్ గ్రామర్ అంటే ఆల్ఫా క్యాపిటల్ బి ఆర్ బీటా ఇదన్నా ఉండాలి. అంటే ఉంటే లెఫ్ట్ లీనియర్ అన్నా ఉండాలి, ఉంటే రైట్ లీనియర్ అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే, రెండు ఉండకూడదండి. మళ్ళీ ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని మనం ఏమంటాం? రెగ్యులర్ గ్రామర్ అంటాం, లేదా టైప్ 3 గ్రామర్ అని కూడా అంటాం. ఇప్పుడు సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ 01 క్యాపిటల్ బి ఆర్ 11, క్యాపిటల్ బి డిటర్మైన్స్ 10 క్యాపిటల్ బి 10 క్యాపిటల్ సి ఆర్ 10, సి డిటర్మైన్స్ 11 అన్నాను. ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రొడక్షన్స్ ఇచ్చాను? 1, దీంట్లో 2 ఇచ్చాను, దీంట్లో 2, దీంట్లో 1, మొత్తం 5 ప్రొడక్షన్స్ ఇచ్చాను. ఈ ప్రొడక్షన్ ఎలా ఉంది అబ్జర్వ్ చేశారా? ఏ డిటర్మైన్స్ టెర్మినల్స్ ఫాలోడ్ బై నాన్ టెర్మినల్, అంటే ఇది రైట్ లీనియర్ గ్రామరేనా? అంటే ఏ డిటర్మైన్స్ ఆల్ఫా ఏ, ఆల్ఫా బి ఆర్ బీటా, అంటే ఇది రైట్ లీనియర్ గ్రామర్. అంటే మీ అన్ని ప్రొడక్షన్స్ కూడా రైట్ లీనియర్ అయి ఉండాలి. ఈ ఒక్క ప్రొడక్షన్, ఈ రెండే కాదు, మిగతా 3 కూడా రైట్ లీనియర్ అయి ఉండాలి. ఇది అబ్జర్వ్ చేయండి. బి డిటర్మైన్స్ ఆల్ఫా న్యూ నాన్ టెర్మినల్ ఆర్ బీటా, సో ఇది రైట్ లీనియరే. ఇది అబ్జర్వ్ చేస్తే సి డిటర్మైన్స్ 11, అంటే ఒక నాన్ టెర్మినల్ అనేది బీటా డెరైవ్ చేయొచ్చు కదా, అంటే ఎన్నైనా టెర్మినల్స్ రావచ్చు. ఒకవేళ టెర్మినల్స్ వస్తే రైట్ సైడే రావాలి టెర్మినల్. అంటే ఇది మొత్తం కూడా ఎలా ఉంది? కంప్లీట్గా రైట్ లీనియర్ గ్రామర్ ఉంది. అంటే కంప్లీట్గా రైట్ లీనియర్ గ్రామర్ ఉంది కాబట్టి అప్పుడు ఇదే గ్రామర్ అయింది, రెగ్యులర్ గ్రామర్ అయింది. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇది రెగ్యులర్ గ్రామర్, ఎందుకంటే ఇది రైట్ లీనియర్ అయింది కాబట్టి. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎస్ డిటర్మైన్స్ క్యాపిటల్ ఏ 11 ఆర్ 10,
క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ సి 0, క్యాపిటల్ సి డిటర్మైన్స్ 1 0. ఇది ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. ఏ డిటర్మైన్స్ బి ఆల్ఫా రూపంలోనే ఉందా, అంటే టెర్మినల్ ఉంది స్టార్టింగ్లో, దాని తర్వాత ఇది నాన్ టెర్మినల్, దాని తర్వాత ఎన్ని అయినా టెర్మినల్స్ లేదా ఎన్ని అయినా టెర్మినల్స్ ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి నాన్ టెర్మినల్ ఫాలోడ్ బై టెర్మినల్, ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని అయినా టెర్మినల్స్. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇది ఏ టైప్ ఆఫ్ గ్రామర్? లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో కంప్లీట్గా అన్ని లెఫ్ట్ లీనియర్ గ్రామర్లో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఈ గ్రామర్ ఏమైంది, రెగ్యులర్ గ్రామర్ అయింది. అంటే ఇది రెగ్యులర్ గ్రామరే, ఇది రెగ్యులర్ గ్రామరే. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎస్ డిటర్మైన్స్ క్యాపిటల్ ఏ 1 0 ఆర్ 1 0, క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ 1 1 క్యాపిటల్ బి ఆర్ 1 1. ఇది ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎన్ని ప్రొడక్షన్స్ ఇచ్చాను ఇక్కడ? మొత్తం 4 ప్రొడక్షన్స్ ఇచ్చాను. ఈ 4 ప్రొడక్షన్స్లో ఎస్ డిటర్మైన్స్ అంటే ఏ డిటర్మైన్స్ ఏ బి ఆల్ఫా, అంటే ఇది ఏ టైపు? లెఫ్ట్ లీనియర్ గ్రామర్. అంటే ఇదేమో అన్ని టెర్మినల్స్ ఉంటే వదిలేయచ్చు, అది లెఫ్ట్ అయినా రైట్ అయినా కావచ్చు, దాంతో సంబంధం లేదు. ఈ ఫార్మాట్కి అబ్జర్వ్ చేస్తే ఇది లెఫ్ట్ లీనియర్, ఇది అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ లీనియర్. అంటే ఒక గ్రామర్లో కంప్లీట్గా కొన్ని లెఫ్ట్ లీనియర్ కొన్ని రైట్ లీనియర్ ఉండకూడదు. అలా ఉంటే అది రెగ్యులర్ గ్రామర్ కాదు, ఇది రెగ్యులర్ గ్రామర్ అవ్వదు. రెగ్యులర్ గ్రామర్ అవ్వాలి అంటే ఉంటే అన్ని ప్రొడక్షన్స్ అన్ని రైట్ లీనియర్ అన్నా ఉండాలి, లేదా అన్ని ప్రొడక్షన్స్ అన్ని లెఫ్ట్ లీనియర్ అన్నా ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం రెగ్యులర్ గ్రామర్ అంటాం. ఈ రెగ్యులర్ గ్రామర్ని మనం టైప్ 3 గ్రామర్ అని కూడా అంటాం. ఎప్పుడైతే ఒక గ్రామర్ రెగ్యులర్ గ్రామర్ అయిందో ఆబ్వియస్గా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అయ్యిద్ది, కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అవుతుంది, అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఆర్ టైప్ 2 గ్రామర్. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఇక్కడ చెప్పేది సింపుల్ కాన్సెప్ట్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకే ఒక్క నాన్ టెర్మినల్ ఉండాలి, అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఒకే ఒక నాన్ టెర్మినల్ ఉండాలి. సపోజ్ క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఆల్ఫా అంటాను. ఆల్ఫా అంటే ఏమి ఉండాలంటే ఏమైనా ఉండొచ్చు, వేరియబుల్ ఉండొచ్చు, టెర్మినల్ ఉండొచ్చు, ఆ 2 కాంబినేషన్స్ కూడా ఉండొచ్చు, అసలు ఎన్నైనా ఉండొచ్చు, అసలు ఏమి లేకపోయినా ఎప్సిలాన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఆల్ఫా ఎల్హెచ్ఎస్ సైడ్కి వచ్చేసరికి ఏమో ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఆర్ టెర్మినల్ ఆర్ కాంబినేషన్స్, అసలు ఏమి తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఎల్హెచ్ఎస్ సైడ్ మాత్రం ఎన్ని తీసుకోవాలి? ఒకే ఒక్కటి తీసుకోవాలి, అది కూడా నాన్ టెర్మినలే అయి ఉండాలి, అంటే వేరియబులే అయి ఉండాలి. అంటే క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫా బిలాంగ్స్ టు వేరియబుల్స్ ప్లస్ టెర్మినల్స్ హోల్ స్టార్. అంటే వేరియబుల్స్ అయినా టెర్మినల్స్ అయినా ఆ కాంబినేషన్ ఏవైనా తీసుకోవచ్చు. సో ఏ గ్రామర్ capital G is said to be context free grammar if all the productions of the form capital A determines alpha, where alpha belongs to variables plus terminals whole star. అంటే ఆల్ఫా అంటేమో ఒక వేరియబుల్ ఉండొచ్చు, లేదా టెర్మినల్ అయినా ఉండొచ్చు, 2 కాంబినేషన్ అయినా ఉండొచ్చు. స్టార్ అంటే ఏంటి? ఎప్సిలాన్ కూడా రావచ్చు. సపోజ్ దీని మీద ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఎస్ డిటర్మైన్స్ 1 0 క్యాపిటల్ ఏ. ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అయిద్దా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఒకే ఒక నాన్ టెర్మినల్ ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏమైనా ఉండొచ్చు, టెర్మినల్ ఉండొచ్చు, ఎన్నైనా టెర్మినల్స్ ఉండొచ్చు, నాన్ టెర్మినల్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సపోజ్ ఎస్ డిటర్మైన్స్ ఎప్సిలాన్, ఇది కూడా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామరే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సింగిల్ నాన్ టెర్మినల్ ఉండాలి, ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్కి వచ్చేసరికి మాత్రం స్టార్ ఉంది కాబట్టి ఎప్సిలాన్ కూడా రావచ్చు. సపోజ్ ఎస్ డిటర్మైన్స్ 1 0 క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి 1 1 ఆర్ 1 0. ఇది అయిద్దా? రైట్ హ్యాండ్ సైడ్ ఏమైనా రావచ్చు, ఎన్నైనా రావచ్చు. సో టెర్మినల్, నాన్ టెర్మినల్, టెర్మినల్స్ ఆర్ టెర్మినల్స్,
రైట్ హ్యాండ్ సైడ్ అసలు నీకు సంబంధం లేదు, ఏ కాంబినేషన్ అయినా ఎన్నైనా రావచ్చు, వేరియబుల్స్ రావచ్చు, టెర్మినల్స్ రావచ్చు, ఆ వేరియబుల్స్ టెర్మినల్స్ ఎక్కడైనా రావచ్చు, ఎన్నైనా రావచ్చు, అసలు ఏమి రాకపోయినా పర్లేదు. కానీ ఎల్హెచ్ఎస్ సైడ్ మాత్రం ఏముండాలి, సింగిల్ నాన్ టెర్మినలే ఉండాలి. అలా ఉంటే దాన్నే మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటాం. కొంతమంది కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలా ఫాలో అవుతాడంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక లెంత్ ఎగ్జాక్ట్గా ఒకటి ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఒక లెంత్ అనేది ఎన్నైనా ఉండొచ్చు. నెక్స్ట్ గ్రామర్ ఏంటి, కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ ఆర్ టైప్ 1 గ్రామర్. కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అంటే ఈ కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్, ఈ రెండింటికి కూడా ఒకటే ఫార్మాట్. ఏంటంటే ఆల్ఫా డిటర్మైన్స్ బీటా, ప్రొడక్షన్స్ అన్నీ కూడా ఇలా ఉండాలి. అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆల్ఫా ఉండాలి, ఆర్హెచ్ఎస్ సైడ్ బీటా ఉండాలి. ఆల్ఫా బీటాలు ఏంటంటే వేర్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వేరియబుల్స్ ప్లస్ టెర్మినల్స్ హోల్ స్టార్. అంటే ఆల్ఫా సైడ్ వేరియబుల్స్ ఉండొచ్చు, టెర్మినల్స్ ఉండొచ్చు, రెండు కాంబినేషన్స్ ఏవైనా ఉండొచ్చు. అంటే ఇంతకుముందు ఏమైంది మనకి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఓన్లీ ఆర్హెచ్ఎస్ సైడ్ ఆల్ఫా బీటా కాంబినేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు. కానీ మన కాంటెక్స్ట్ సెన్సిటివ్లో మాత్రం ఎల్హెచ్ఎస్ సైడ్ అయినా ఆర్హెచ్ఎస్ సైడ్ అయినా వేరియబుల్స్ ప్లస్ టెర్మినల్స్ హోల్ స్టార్ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ A0 ఫాలోడ్ బై 10A, ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైనా రావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఆర్హెచ్ఎస్ సైడ్ ఏదైనా రావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, ఈవెన్ ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు. కానీ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్లో దీంతో పాటు రెండు రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్ అయితే నెక్స్ట్ ఏంటిది, అన్రిస్ట్రిక్టెడ్ గ్రామరేగా. వై ద నేమ్ కాల్ అన్రిస్ట్రిక్టెడ్ అంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు బీటా అంటాడు, ఆల్ఫా సైడ్ వేరియబుల్స్ టెర్మినల్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, బీటా సైడ్ వేరియబుల్స్ టెర్మినల్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండదు. అంటే ఇటు సైడ్ ఎన్నైనా రాసుకో నీ ఇష్టం, ఇటు సైడ్ కూడా ఎన్నైనా రాసుకో, ఏ కాంబినేషన్ అయినా రాసుకో, అందుకే దాన్ని అన్రిస్ట్రిక్టెడ్ అంటాం. కానీ కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్లో మాత్రం ఇదే ఫార్మాట్ ఉంటుంది, ఇక్కడ కూడా నీకు వేరియబుల్స్ టెర్మినల్స్ హోల్ స్టార్ ఉంటాయి. కానీ ఇక్కడ రెండు రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే బీటా అనేది ఎప్సిలాన్ రాకూడదు, అంటే ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ అనేది ఎప్సిలాన్ అనేది ఉండకూడదు, అది ఉంటే అది కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ కాదు. రెండోది వచ్చేసి రెండో కన్స్ట్రెంట్ ఏంటంటే ఆల్ఫా సైడ్ ఉండే లెంత్, అంటే లెంత్ ఆఫ్ ది ఆల్ఫా, లెంత్ ఆఫ్ ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ బీటా, ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. ఈ రెండు సాటిస్ఫై అయ్యి ఇంక మిగతా ఆల్ఫా బీటాలు ఏవైనా ఉంటే దాని కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అన్నాం. ఇప్పుడు దాని ప్రకారం ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అయిద్దా అంటే ఫస్ట్ ఏంటిది, లెఫ్ట్ సైడ్ ఏదైనా ఉండొచ్చు, రైట్ సైడ్ ఏదైనా ఉండొచ్చు. కన్స్టెంట్స్లో ఏం చెప్పాను, బీటా అనేది ఎప్సిలాన్ ఉండకూడదు. బీటా సైడ్, బీటా అంటే ఏంటి, ఆర్హెచ్ఎస్ సైడ్, ఆర్హెచ్ఎస్ సైడ్ ఎప్సిలాన్ ఉందా, లేదు, ప్రాబ్లం లేదు. సెకండ్ది ఏంటిది, లెంత్ ఆఫ్ ఆల్ఫా, ఆల్ఫా ఒక లెంత్ ఎంత, ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 2. లెంత్ ఆఫ్ బీటా, బీటా ఎంత, 3. 2 కంటే 3 పెద్దదేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను, ఈక్వల్ టు కూడా ఉండొచ్చు. దీనికంటే ఇది హైయెస్ట్ కాబట్టి అంటే ఈ కన్స్టెంట్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయింది కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఏమైంది, కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అవుతుంది. సో ఇది సాటిస్ఫై అయింది. ఫర్ సపోజ్ A0 క్యాపిటల్ B డిటర్మైన్స్ 1 ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అయిద్దా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైనా రావచ్చు, ఆర్హెచ్ఎస్ సైడ్ ఏదైనా రావచ్చు, ఓకే. కానీ ఫస్ట్ ఇది బీటా ఎప్సిలాన్ ఉండకూడదు, బీటా సైడ్ ఎప్సిలాన్ లేదు, ప్రాబ్లం లేదు. లెంత్ ఆఫ్ ఆల్ఫా, లెంత్ ఆఫ్ ఆల్ఫా ఎంత, 3. లెంత్ ఆఫ్ బీటా ఎంత, 2. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అవ్వదు. ఫర్ సపోజ్ A డిటర్మైన్స్ 10 క్యాపిటల్ B, ఇది అయిద్దా, 10 క్యాపిటల్ B. లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉండొచ్చు, రైట్ సైడ్ ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ 2 పాయింట్స్ గుర్తుండాలి అంతే. ఆర్హెచ్ఎస్ సైడ్ ఎప్సిలాన్ అనేది ఉండకూడదు, లేదు. ఎల్హెచ్ఎస్ సైడ్ యొక్క లెంత్ కంటే ఆర్హెచ్ఎస్ సైడ్ యొక్క లెంత్ ఎక్కువ అన్నా ఉండాలి, ఈక్వల్ అన్నా ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, 1 కంటే 3 పెద్దది. సో సాటిస్ఫై అయింది. అంటే ఇదేమవుతుంది, కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అవుతుంది. సపోజ్ A11 డిటర్మైన్స్ B10,
ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అయిద్దా? దీని లెంత్ 3, దీని లెంత్ 3, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ట్రూ. సో ట్రూ అయింది కాబట్టి ఇది కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అవుతుంది. సో ఫైనల్గా ఈ గ్రామర్ capital G is said to be context sensitive grammar if all the productions of the form alpha determines beta, where alpha comma beta belongs to variables plus terminals whole star, దీంతో పాటు కామా బీటా డస్ నాట్ బిలాంగ్స్ టు ఎప్సిలాన్, కామా లెంత్ ఆఫ్ ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ బీటా. ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇది యాక్చువల్ డెఫినేషన్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏవైనా రావచ్చు, కానీ బీటా సైడ్ మాత్రం ఎప్సిలాన్ ఉండకూడదు. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్ కంపేర్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఒక లెంత్ కంటే ఆర్హెచ్ఎస్ ఒక లెంత్ ఎక్కువ ఉండాలి. ఇది సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటాం? కాంటెక్స్ట్ సెన్సిటివ్ గ్రామర్ అంటాం. ఇప్పుడు దీని ప్రకారం నెక్స్ట్ది అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్ అంటే ఇంక మనం చెప్పేయచ్చుగా. అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్ అంటే ఏమైంది? లెఫ్ట్ సైడ్ ఆల్ఫా రైట్ సైడ్ బీటా, అంటే ఆల్ఫా డిటర్మైన్స్ బీటా. ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, అంటే ఆల్ఫా బీటాలు వేరియబుల్స్ టెర్మినల్స్ హోల్ స్టార్ అవ్వచ్చు. సో ఏ గ్రామర్ capital G is said to be unrestricted grammar if all the productions of the form alpha determines beta. జస్ట్ ఆల్ఫా బీటా అంటాం. ఎల్హెచ్ఎస్ని ఆల్ఫా అంటాం, ఆర్హెచ్ఎస్ని బీటా అంటాం. ఈ ఆల్ఫా బీటాలు ఏమి ఉండాలి? ఏవైనా ఉండొచ్చు, వేరియబుల్స్ కానీ టెర్మినల్స్ కానీ ఆ రెండు కాంబినేషన్ కానీ ఎప్సిలాన్ కానీ. దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ ఏమీ ఉండదు. దీన్ని మనం అన్రిస్ట్రిక్టెడ్ గ్రామర్